అలా వాయుదేవుని చేత గూనివారిగా కురూపులుగా మార్చబడిన ఆ నూరుగురు అక్కచెల్లెళ్ళు ఎలాగోలా బాధపడుతూ అంతఃపురంలోని తమ తండ్రి కుశనాభుని దగ్గరకు చేరుకుని జరిగిన విషయం అంతా చెబుతారు. వారి పరిస్థితి చూసి ఎంతో దుఃఖించిన వారి తండ్రి వారితో, అమ్మా, మీకు ఎంతో తపశ్శక్తి ఉంది. అయినా కూడా మీ పట్ల ఇంత కఠినంగా ప్రవర్తించిన వాయుదేవుడిని మీరు శపించలేదు. నిజంగా మీ క్షమాగుణం చాలా గొప్పది. తపశ్శక్తి ఉన్నవారంతా తప్పు చేసిన వారిని శపిస్తూ పోతే లోకంలో ఎంతోమంది శాపాలకు గురి అవుతారు. మనకి శిక్షించగలిగే శక్తి ఉండి కూడా క్షమించగలగడమే కదా నిజమైన వ్యక్తిత్వం అంటే అని వారి క్షమాగుణానికి గర్వించిన వారి ఆ పరిస్థితికి చూసి కుశనాభుడు ఎంతో దుఃఖిస్తాడు. అందుకేనేమో స్త్రీని క్షమ్యాధరిత్రి అంటారు. జై శ్రీరామ్ జానకిరామ్. నేటి ప్రశ్న: కుశనాభుని కొడుకు పేరు ఏమిటి?